పిల్లలు ఇతను మీ స్కూలేనా? ఇతను అవునా? మీ స్పీచ్ వినపడలా? ఎస్ గుడ్. మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడాడు. ఇది ఒక రకమైనటువంటి ఇనిషియేటివ్. అతను ఒక సంకల్పం చేశాడు. స్కూల్లో ఉంటే అందరిలో ఒకటిగా ఉంటాడు, మీటింగ్ దగ్గరికి వస్తే ప్రత్యేకత ఉంటుంది, పక్కన నిలబడుకొని మాట్లాడచ్చు అనే ఆలోచన వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి మైక్ తీసుకొని మాట్లాడాడు. తెలివైనడు కదా అబ్బాయి, అందరు మీకంటే తెలివైనవాడు. అవునా కాదా? అవుననుకుంటే ఆ స్కూల్లో ఉండే పిల్లలు చప్పట్లు కొట్టండి. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. మాట్లాడతావా? బ్రీఫ్గా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. నా పేరు కె విజయ్ కుమార్. నేను బాలయోగి గురుకుల పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. ఈ 5వ విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన వంటి అటవీ శాఖ మంత్రి వర్యులైన శ్రీ సిద్ధారాఘవరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన మన జిల్లా కలెక్టర్ గారు అయిన వి వినయ్ చంద్ గారికి, ఐఏఎస్ గారికి మరియు అధికారులకు ఎంతగానో నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మనం అనేక పథకాలను గురించి తెలుసుకుందాం. నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, నవ్యాంధ్ర రథసారథి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం, మన ప్రజల సంక్షేమ అభివృద్ధి కొరకు ఎంతగానో ఎన్నో పథకాలను మన ముందుకు తెచ్చి మన జీవనోపాధికి అండగా నిలిచాడు. నవయుగాల బాట నారా వారి మాట అన్న సూక్తిని స్థాపితం చేసిన మహానీయులు మన ముఖ్యమంత్రి వర్యులు. నిరుపేదలు సంతోషంగా, సంతృప్తిగా జీవించాలన్నదే తన జీవిత ఆశయంగా మన కోసం ఎన్నో పథకాలను అమలు చేశారు. కాబట్టి ఈ రోజు మనం ఆ పథకాలను గురించి తెలుసుకుందాం. అవి అన్న అమృత హస్తం, అలాగే తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ అలాగే అంగన్వాడీల ద్వారా బాల్యామృతం, అలాగే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్ నుంచి పిహెచ్డి వరకు చదివే వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, అలాగే ఇలా అనేక పథకాలను మన ముందుకు తెచ్చి మన కొరకు, మన కోసం ఎంతో అండగా నిలిచి ఈ చిన్నారుల్లో ఉన్న కొత్త నైపుణ్యాన్ని అల్లందరినీ ఎంతగానో ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు గారికి ఎంతగానో రుణపడి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అని మీ అందరి, ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనందరి కోసం అనేక పథకాలను అమలు చేశారు. అలాగే రైతుల రుణమాఫీని, అలాగే ఈ మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగ్యంగా మన
ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కాబట్టి మన అందరి జీవనోపాధికి అండగా నిలిచిన నారా చంద్రబాబు గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పథకాలన్నీ మనమందరం ఉపయోగించుకొని మనమందరం ఒకరోజు ఇలా ఉన్నత స్థాయిలో మనం ఎదగాలని ఆశిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలని ఎంతో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పథకాలను ఉపయోగించుకోవాలని ఆశిస్తూ, ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే వేదికను అలంకరించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.